ఎలా ఉందన్న భారతీయ 2? నిజంగా మొన్న కల్కిలో ఏ రేంజ్ కమలాసంగా కనిపించారో ఆ రేంజ్ లో ఉన్నారు మళ్ళీ భారతీయ 2. అప్పట్లో మనకు ఒక భారతీయ రిలీజ్ అయింది చూడండి, చెయ్యి ఇలా పెట్టి లేపుతాను. అప్పట్లో మనం చూడలేదు థియేటర్లో. థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసే కమలాసన్ గారు నిజంగా నట విశ్వరూపం చూడాలి. అంటే యాక్షన్ సీక్వెన్సెస్ అయితే నేనైతే నిజం చెప్తాను, ఈ లెవెల్ యాక్షన్ సీక్వెన్సెస్ ఇండియన్ సినిమా హిస్టరీలో అయితే నేను ఫస్ట్ టైం చూస్తానండి. ఎలా ఉందన్న భారతీయ 2? మూవీ బాగుంది. ఇంతకు ముందు కూడా గవర్నమెంట్ పెట్టే స్కీములు పథకాల వల్ల ఒక ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది. ఆ ఫ్యామిలీతో పాటు ఊరు జనాలందరూ కూడా డబ్బుల కోసం ఇబ్బంది పడడం ఈ స్టోరీ. దాంట్లో ఎలాంటి పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అనేది స్టోరీ. సామాన్యమైన ఫ్యామిలీ ఇబ్బంది పడినప్పుడు ఇలాంటి హీరో ఒకడు వస్తాడు, ఇలాంటి హీరో వచ్చినప్పుడు ఇలాంటి వందల వేల ఫ్యామిలీలను కాపాడతాడు. అదే ఈ సినిమాలో మోసపోతున్నారు కదండి కొన్ని మాటలు. ఇది ఆ మోసపోతుంది అనేది సినిమాలో కంటెంట్ అండి. ఇది మిడిల్ ఫ్యామిలీ టార్గెట్ చేయడం, మిడిల్ క్లాస్ ఫ్యామిలీని టార్గెట్ చేయడం, ఇది లోన్స్ రికవరీ గురించి అండ్ అలాగే తెలియకుండా పైసలు వస్తే ఏంటి ప్రాబ్లం అనేది చూపెట్టాడు. బాగా డైరెక్షన్ కూడా అండి. ఓకే, మొన్న విక్రమ్తో చూపించాడు, నిన్న కల్కిలో చూపించాడు, ఇప్పుడు భారతీయ 2 నెక్స్ట్ గేమ్ చేంజర్. ఏం చేయబోతారో అర్థం కావట్లేదు శంకర్ గారు. స్టోరీ హైలైట్. మన అప్పట్లో భారతీయ నేను టీవీలో చూశాను, మంచి కాన్సెప్ట్. నిజంగా విజువల్స్ పరంగా శంకర్ గారి డైరెక్షన్ అంటే నిజంగా శంకర్ గారి ఒక రాజమౌళి గారి తర్వాత శంకర లేదా రాజమౌళి తెలియకుండా మంచి కాన్సెప్ట్ తీసుకున్నారండి. నిజంగా మస్ట్ వాచ్ మూవీ. సిద్ధార్థ్ ఎలా చేశాడు? సిద్ధార్థ్ గారి అంతా ఏమంత పెద్ద ఏం లేదు, కానీ కమలాసన్ గారు అవతారాలు చూస్తూ ఉంటే మొన్న కల్కీలు ఎలా అయితే ఒళ్ళు జలకరించిందో అలా ఉన్నాయి ఒక్కొక్క సీను. నిజంగా చెప్తున్నా, శంకర్ గారు 1000 కోట్లు కొడతారు.